స్వామి, నన్ను ప్రేమించినాడే నా యేసు స్వామి, నా బంగారు యేసయ్యా, నా బంగారు యేసయ్యా, నా ముద్దులా యేసయ్యా, నా ముద్దులా యేసయ్యా, నా చక్కని యేసయ్యా, నా చక్కని యేసయ్యా. అక్క మన యేసుడెంతో చక్కని వాడే, అక్క మన యేసుడెంతో చక్కని వాడే, అక్క మన యేసుడెంతో చక్కని వాడే, అక్క మన యేసుడెంతో చక్కని వాడే. నన్ను ప్రేమించినాడే నా యేసు స్వామి, 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 నా చక్కని యేసయ్యా, నా చక్కని యేసయ్యా, ముద్దులా యేసయ్యా, నా ముద్దులా యేసయ్యా, నా చక్కని యేసయ్యా, నా చక్కని యేసయ్యా. అత్త మన యేసుడెంతో చక్కని వాడే. అక్క మన యేసుడెంతో చక్కని వాడే. హల్లెలూయా. నా కుమార్తెలారా, నా కోడన్లారా, నా బిడ్డలారా, మమ్మీ మీరు మీ ఇళ్లకు వెళ్ళండి, నేను తిరిగి నా దేశం నేను వెళ్ళిపోతాను. ఎక్కడికంటే మళ్ళీ ఇదిగో నేను బెత్లెహేం వెళ్తా, మీరు మీ ఇళ్లకు వెళ్ళండి, నేను ముసల్దాన్ని, నా దగ్గర మీరు ఏముంటారు పొమ్మన్నప్పుడు వాళ్ళని ముద్దు పెట్టుకోగానే ఇదిగో పెద్ద కోడలికి ఏమొచ్చిందంటే హ్యాపీ, మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. ఇదిగో ఏడుస్తున్నారు ఒకరి మీద ఒకరు పడి, అత్త కోడన్లు బాగా ఏడ్చారు, బాగా ఏడ్చి అంటున్నారు, నా కుమార్తెలారా యెహోవా నాకు విరోధి ఆయను, అనగా నేను దేవునికి విరోధంగా పాపం చేశాను. మీరు మీ తల్లిగారిలకు వెళ్ళనగానే ఓర్ప ఇదిగో ఎలుగెత్తి ఏడ్చాది, అత్తను ముద్దు పెట్టుకున్నది. ఇదిగో రూతు ముద్దు పెట్టుకొని పెద్దగా ఏడ్చి, ఓ పెద్దగా అత్తో, ఓ అత్తో నిన్నెట్లా ఇడిచిపెట్టాలతో. మా ఆమోస్ గారు కూడా అట్లే అన్నాడు, అయ్యా మా ముసలిది పోవాలని ప్రార్థన చేయమన్నాడు. ఏమన్నాడట, ముసలిది వాళ్ళ అత్త కాదు వాళ్ళ అమ్మ. ఎందుకు అంటే కష్టమైతుంది అయ్యా, ముసలిది 105 ఏళ్ళు ఉన్నది కానీ ఇంకా మటన్ కావాలి, ముక్కలు కావాలట దానికి. ముసలోళ్ళకు ముక్కలు బంద్ చేయండి, ముసలోళ్ళారా పండు దంగై చెడ్డ పేరు వస్తుంది. ముక్కలు బంద్ చేసి మంచిగా కూరగాయల భోజనం చేయండి, కొద్దిగానే తినండి, ఇంతే. ఇప్పుడు తింటుందట ఇంకా అర్ధగంట కడుగుతుంది అట్టనం. ఇక ఎంతకాలం పాపం. ఇక వాడు చెప్పాడు బాధ కాగలేక, నేనేం చేసిన, ఇక సరేలే దేవా ఈ ముసల్లాన్ని తీసుకోరాదు అని ప్రార్థన చేసిన. ప్రార్థన చేసినాక ఆ ముసలిది పోయింది. ముసలిది పోయినాక వాడు, ఓ అమ్మో నేను బతుకా మా అమ్మలేందని గుద్దుకుంటాడు. అరే నోరు మీద నేను అమ్మని ఎవరు పిలవాలి, ఇప్పుడు నువ్వే నాకు అమ్మవు నానవు అని ఎడతాడు. అరే పోయింది కదా నోర్మి, పాటలు పాడు. సచ్చినాక పిట్టవ పెట్టి, పులార పెట్టి, ఇవేంటి పూరీలు పెట్టి, మటన్ పెట్టి, చికెన్ పెట్టి, కళ్ళు పోసి గుడాలేసి, ఓ అత్తమ్మ ఇස්සరాకు బొక్కే బదులు ఇప్పుడు పెట్టరాదు అన్నం. అది పోయేది ఎట్లనే పోతుంది ముసలిది. గింతంత పెట్టమ్మా, అమ్మా మీ అత్తలకు మీరు తిండి పెట్టండి జాగ్రత్త, మీకు రేపు అదే గత వస్తుంది. అర్థమైందా? మీరు మీ అత్తలను ప్రేమించకుంటే మీ తల్లులకు కూడా అదే గత వస్తుంది, జాగ్రత్త. ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలత మీకు వస్తుంది. మీ అత్తలకు మీరు తిండి పెట్టాలి. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు కానీ ముసలోళ్ళు మీ భర్తలను అన్నారు, వాళ్ళ దొడ్డికి అడిగారు, వాళ్ళ మూత్రం తీసేశారు, వాళ్ళ చీముడు తీసేశారు, వాళ్ళకు అన్నం పెట్టారు. వాళ్ళు చెడ్డోళ్ళు కానీ చెడిపోయిన వాళ్ళు కానీ మంచోళ్ళు కానీ ఎవరన్నా కానీ ఇంత అంత అన్నం పెట్టాలి. ఒక ముద్ద అన్నం పెడితే అబ్బో ముసలోళ్ళకి ఎంత సంబరం అయితే అందో చూసుకో. ఏం మురిసిపోతాను, అయ్యా మాదికే ఉన్నాడని. మీరు కూడా నోరు పడేయకండి ముసలోళ్ళారా, మీరు కూడా చిన్నోళ్ళు కాదు.
లేక లేక వాళ్ళ అమ్మ వాళ్ళు వస్తే ఏదో చికెన్ మటన్ తెత్తాను. నువ్వు మూతేమో మీదేమో పోయినట్టు ఏం తింటుంది అది, ఏం తింటుంది అది, ఏం తీసుకుపోతుందో, అవ్వో ఇంత తింటుంది అది. ఈ ముసలు కూడా చిన్నవి కాదు ముసలి. మీరు ప్రేమించాలి, వారు ప్రేమించాలి, అందరు ప్రేమ కలిగి దేవునితో జీవించాలి. హల్లెలూయా. ప్రేమ అనేది ఉండాలి. అత్త కోడలు ముసలోళ్ళకి సంతోషం అనిపిస్తాను కదా. ఓకే, ముసలమ్మ మీ కోడలు పెడతాను అన్నం, నేను పెడతా, నేను జాగ్తా ముసలోళ్ళందరినీ, ఏం కాదు. ఒక ముద్ద అన్నం పెట్టలేనా ముసలోళ్ళందరికీ? ఏం భయపడకండి, వాళ్ళు పెడితే పెట్టకుంటే నేను లేను. అత్త కోడలను ప్రేమించాలి, కోడ అత్తను ప్రేమించాలి. వారిద్దరు కలిసి దేవుణ్ణి ప్రేమిస్తే ఆ కుటుంబంలో దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చెంపబట్టి పెడతాను ఒక ముసలి దాన్ని, ఒక కోడలు ఇట్లా పెట్టి వింటాను. నేను పోయి ఆమె చెంపబట్టినా ఏంతే అని అన్న, మా టీచర్ వాళ్ళ బిడ్డ, దీనికి ఎంతకాలం అని పెట్టాలి, దీన్ని చూస్తే నాకు కాలుతుంది అంటాను. ఏందే ఎవరిని అంటున్నావు లత అని నేను పోయాను. కాదురా ఇదే అంటాను. ఎవరు చెప్పాను నేను, ఈ ముసలిది ఇది చిన్నది కాదు, రాగానే నా మీద అన్ని ఎక్కిస్తుంది, వాడు నన్ను కొడతాడు అంటాను. అరే వాడు పూని తీయేద్దా, ముసలి దాన్ని కొట్టకే పాపం పూని, నేను కూడా నిన్ను కొడితే ఏం చేస్తావు, చెంపబట్టి గట్టిగా విన్నా, ఇంకోసారి మీ అత్తనేమని అంటే నేను చంపేస్తా అని చెప్పాను. మీరు కూడా అత్తలను ప్రేమించాలి. ప్రేమిస్తావా కళావతి? ప్రేమించాలి. ఏం చేయాలట అమ్మా? ప్రేమించాలి. ముసలోళ్ళను ఇంటి ముందు ముసలోడు ఉంటే ఆ ఇంటికి ఏముంటుందట అమ్మా? ఘనత. హల్లెలూయా. ముసలమ్మ ముసలైన వృద్ధులు మన ఇంటి ముందు ఉంటే ఏంటిదట అమ్మా? ఘనత. ఇంటి ముందు గన ఉంటది ముసలోళ్ళు ఉంటే. ముసలోళ్ళ ఇల్లు బోసిపోతాది. ముసలోళ్ళు లేని ఇంటికి ఎవ్వరు రారు. ముసలోళ్ళు లేని ఇంటికి ఎవరు మనుషులు పలకరించడానికి కూడా ఎవరు రారు. మీరు కూడా ముసలోళ్ళు అవుతారు. అందుకోసానికి పెద్ద మనుషులను మనం తల్లిదండ్రిలాగా భావించమని ఇగో దేవుని ఒక తిమోతి రాసిన పత్రికలు ఉన్నది. అనేక మంది బిడ్డలు ఈ రోజుల్లో కోడళ్ళు అత్తలను ప్రేమించట్లే, అత్తలు కోడళ్ళు ప్రేమించట్లే. కుటుంబములో ఐక్యత లేదు, కుటుంబములలో ప్రేమ లేదు, కుటుంబాలలో రక్షణ లేకుండా పోతున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసానికే మీరు మీ యొక్క అత్తలను అనగా మీ మామలను, మీ అత్తలను ఇదిగో ప్రేమించండి. వారికి ఏమేం కావాలో వాళ్ళకు బట్టలు కానీ, తిండి కానీ, ట్యాబ్లెట్ కానీ, వారికి కావలసిన మంచినీళ్ళు కానీ, వారి బాగులు మీరు చూసుకుంటే దేవుని యొక్క ఆశీర్వాదం మీకుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పిల్లలకు ఉంటుంది. అరే మా అత్త, ఇదిగో మీ అత్త సొమ్ము నీ భర్తే. భర్త కావాలి కానీ అత్త వద్దా? ఇది ఎక్కడ దోస్తాడు దేవుడా, ఇలా మమ్మల్ని చంపుతాండు నిన్న నుండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసానికే తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం తీయండి, మొదటి వచనం. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి. ఏం భావించాలటమ్మా? తండ్రిగా భావించాలి. అందుకోసానికే 3వ వచనములు ఉన్నది, నిజముగా అనాథలైన విధవరాళ్లను సన్మానింపుము. ఏ విధవరాలకైనను పిల్లలు గాని మనుమలు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకును నేర్చుకోవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. హల్లెలూయా. ఎవరిని ప్రేమించడం? అత్త మామను ప్రేమించడం. వృద్ధులను ప్రేమించాలి. వృద్ధులకు అమ్మ మంచిని తీసుకురావాలి కానీ సుట్టకు నుప్పేసుకొని రావద్దు. వృద్ధులను ప్రేమించాలి, తండ్రిగా భావించాలి, తల్లిగా భావించాలి. మా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉంది, డాక్టర్ ఆ పిల్ల. నేను ఒకసారి పోయాను, నేను పోయి ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాను. అమ్మాయి లోపల వాళ్ళ అత్తని పిలుస్తుంది, మమ్మీ అంటున్నది. ఎప్పుడు వచ్చిందే మీ అమ్మ అని అన్నాను. మా అమ్మాయి మా అత్త, మా అమ్మాయి ఎట్లా పిలుచుకుంటున్నారంటే నాకు సంతోషం అనిపించేది. వెరీ గుడ్ సుంత, వెరీ గుడ్ రా, నువ్వు మంచిగా పిలుస్తున్నావు అంటే
నాకు ఎవరున్నారు అన్నయ్య అత్త కంటే ఎక్కువ. వాళ్ళ అత్తకు మంచి స్నానం చేపిస్తున్నది, బట్టలు కడుతున్నది, మంచి అన్నం తినిపిస్తున్నది, మూత తీడుస్తున్నది, ముక్కు తుడుస్తున్నది. ఎంత బాగా తుడుస్తున్నది అంటే ఎంత మంచిగా చేసినా ఈ ముసలిది ఇంకా ఇట్లా. నేను చెప్పిన ఇంతకన్నా ఎక్కువ ఎవరు చెప్తారే నోర్మి అంటాను. ఇంకా సరిగా చూసుకుంటలేదు చెప్పు అంటాను. నిన్న ఇంతకన్నా ఎవరు మంచిగా చూస్తారమ్మా అని ఆ ముఖాల మీద ఉండి ఆమె ప్రార్థన చేసి నీలో ఉన్న దయ్యం కాలిపోవును కాక అని చెప్పి ప్రార్థన చేశాను. ఇట్లా పడిపోయింది, దయ్యం పోయింది. అబ్బా కోడలను ప్రేమించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నంటే అత్తలను ప్రేమించాలి, మామలను ప్రేమించాలి, మరుదులను ప్రేమించాలి, బావలను ప్రేమించాలి, బంధువులను ప్రేమించాలి. వీళ్ళందరికీ ఏం చేయాలంటే మనం మర్యాద చేయాలి, మంచి నీళ్ళు ఇవ్వాలి. ఇంటికి వచ్చిన వాళ్ళకు ఎప్పుడు పోతారని ఎదురు చూడద్దు. ఇంటికి వచ్చే బంధువులను ఏం చేయాలంటే వెనుకట కాళ్ళకి ఏమిచ్చేదట నీళ్ళు ఇచ్చేది. ఇప్పుడు నీళ్లు కాదు, తాగమని కూడా అడుగుతలేరు, నమస్తే అని కూడా చెప్పట్లే. ఎంత చెడిపోయింది సమాజం అమ్మ, ఎంత చెడిపోయింది. జిన్ని పాయింట్లు పాడైపోను. ఈ జిన్ని పాయింట్లు వచ్చిన కాడి నుండి అమ్మా ఈ టీ షర్ట్లు వచ్చిన కాడి అమ్మాయిలకు మరి మర్యాద తెలియదు. ఒక వంట తెలుస్తలేదు, పచ్చని నూనె వస్తలేదు, ఒక తాలింపు వస్తలేదు, ఎగ్గు కర్రీ లేదు, టమాటా కర్రీ లేదు, ఒక వంటలు వార్పులు ప్రేమలు దోమలు ఏం లేవు. ఎవరింట్లో వాళ్ళు టీవీ సీరియల్. ఈ రోజుల్లో కలిసి మెలిసి జీవించేవారు తక్కువ. టీవీ సీరియల్ 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 చూడద్దు. ఏం చూడాలంటే దేవుని వైపు చూడాలి. సీరియల్ వచ్చిన కండి, సినిమాలు వచ్చిన కండి ప్రేమ అనేది తగ్గిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతకుముందు బంధువులు వస్తే కూర్చుండబెట్టి మంచిళ్ళు ఇచ్చి పలహారం ఇచ్చి అన్నం తిన్నాక వాళ్ళకు బెడ్డేసి వాళ్ళకు దుప్పటేసి మంచి వాళ్ళని పడుకోబెట్టి తెల్లాటప్పుడు పోయేటప్పుడు చేతి కరిసిచ్చేది, తొవ్వ కరిసిచ్చేది. ఇప్పుడు ఎక్కడిది? ఇప్పుడు ఏమీ లేదు. ఇట్లా బంధువు పోతంటే అమ్మా ఇప్పుడు ఏం బంధువు లేదు, ఇప్పుడు చుట్టం లేదు, గిట్టం లేదు, ఇప్పుడు ఏం లేదు. వెనకడ చచ్చిపోతే ఏడిచేది కదా, అబ్బా గంట 2 గంటలు. మా అమ్మ వాళ్ళ అమ్ముంది ఒక ముసలమ్మ, ఆ ముసలమ్మ ఏడుస్తుంది కదా ఇప్పటికీ. వాళ్ళ నాయన చచ్చిపోయింది మొదలు పెడితే నిన్నెవరు చచ్చిపోయిందో వాళ్ళ వరకు. రాజిరెడ్డి చెప్తాడు, యోహాన్ చెప్తాడు, ఇంకా ఏడుతానం ఏంటంటే అందరి పేరు చెప్పుకుంటే ఏడుస్తుంది. ఈ మధ్యలో ఇంకోటి నేర్చుకున్నారు ఏంటంటే చచ్చిపోతే బిడ్డలు కొడుకులు ఎడవకుంటే ఏం చేశారు చెప్పాలా? కిరాయి తెప్పించుకుంటాను. నేను అన్నాను ఏడితే ఎడవకుంటే వచ్చి చూస్తానులా. మనం చూస్తామా? ఎందుకు చెప్తున్నంటే ప్రేమ లేదు, కుటుంబ ఆరాధన లేదు, కుటుంబ ప్రార్థన లేదు. టీవీతో సంబంధం. కొన్నిసార్లు టీవీ చేయబట్టి కన్న బిడ్డను మర్చిపోతున్నారు, కన్న కొడుకును మర్చిపోతున్నారు, మామను మర్చిపోతున్నారు, భర్తను మర్చిపోతున్నారు, తల్లిదండ్రులు మర్చిపోతున్నారు. ప్రేమ సంబంధం, వాక్యం, దేవుడు, భయం, భక్తి లేకుండా టీవీలు ఏసునామలో కాలిపోవును గాక. ఫాస్ట్ ఫుడ్ అట. ఈ ఫుడ్లు దేవుడు ఎన్నడు తీసేస్తాడు. ఇటు చేయబట్టి క్యాన్సర్. ఇప్పుడు ఇంట్లో వండాలంటే బరువు, అంటే బిర్యానీ పాకెట్, అంటే ఆ కూర ఈ కూరలు తెచ్చుకుంటూ అది కలుపుకుంటూ తినుడు తెల్లారు ఇప్పుడు కథం. రాను ఇక వండేటోళ్ళు ఉండరు. ఏందట హోటల్ పోవుడు, 4 పాకెట్లు తీసుకొచ్చుడు, తినుడు, ఉరుకుడు. కూరలు వండేవారు లేరు. రాను ఆడపిల్లలకు కూరట్లో తెలుస్తలేదు. మీ పిల్లలకు వంటలు నేర్పియండి. ఎందుకు చెప్తున్నా అంటే నేర్పాలే పిల్లలకు. తల్లిదండ్రులు నిన్నంతా 3 రోజులు అదే నేర్చుకున్నాం. అందుకోసానికే ఈడ చెప్తున్నాడు, వృద్ధుణ్ణి తల్లిలాగా చూసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుని దృష్టిలో యోగ్యమైనది. ఈ తండ్రిలాగా నీ మామను, నీ అత్తను, నీ మర్దులను, వాళ్ళ తోబుట్టిన వారిని, నీ పాలు వారికి ఏం చేయాలంటే మర్యాద చేయాలి. 14వ వచనం, వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొని రూతు ఆమెను హత్తుకొనెను, తనను హత్తుకొనెను. ఓర్పు ఏం చేసిందంటే ముద్దు పెట్టుకుంటున్నది. అత్తమ్మ మంచిది,
ఇంటికి పొమ్మన్నది కనుక మంచిది, ఇడిచిపెట్టమన్నది కనుక మంచిది, పెళ్లి చేసుకోమన్నది కనుక మంచిది, సుఖ సంతోషంగా ఉండమన్నది కనుక మంచిది. ఇక రూతు ఎవరంటే చిన్న కోడలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పోయి అత్తమ్మను గట్టిగా కౌగలించుకున్నది. హల్లెలూయా. ఈ దీని దగ్గర నేనెందుకు ఉండాలి, ఈ దీన్ని నేనెందుకు పట్టుకోవాలి, దీంతో నా కోడలు పెద్ద తోటి కోడలు పోతంటే దీంతో నేనుండేది ఎక్కడిది, నేను పోతానలేదు. అత్తమ్మా, మమ్మీ, హల్లెలూయా. అత్తను అత్తుకున్నది రూతు. అత్తమ్మా, వింటావా నా మాట, నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా. ముందు అత్తనన్నట్లే నీతో నీ దేవుడే. ఈరోజు కోడన్నట్లు కాదు, నా దేవుడే నీ దేవుడు. నేను చెప్పినట్టు నువ్వు వినాలి, కానీ నువ్వు చెప్పినట్టు నేను వినా. నై 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 నై. అత్తయ్యా వినరేవో అత్తల్లారా, వీణులా కింపు మీరా, మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడాయే. వినరే వినరేవో అత్తల్లారా, వీణులా కింపు మీరా, మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడాయే. వినరే అనుదినముడు దేవుని తనయుని పదవన జంబులు పునరిడు కొలుచును. వినరేయోడారులారా, వీణులా కింపు మీరా, మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడాయే. వినరే. ఏమనుకున్నావు? నన్ను ఏమనుకుంటున్నావు అత్తమ్మా? నా భర్త చచ్చిపోతే నా భర్త రక్తం నీలో లేదా? నా ఇంటికాడ ఏమున్నది? నా తల్లివి నీవే అత్త, ఇదిగో నా వంశానివి నీవే, నీ వంశమే నా వంశం, నీ దేవుడే నా దేవుడు. నువ్వెక్కడికి వెళ్తావో నేను అక్కడికి వస్తా, నువ్వెక్కడ కూర్చుంటావో నేను అక్కడ కూర్చుంటా, నువ్వెక్కడ పడుకుంటావో నేను అక్కడ పడుకుంటా. అబ్బో, ఈ రోజుల్లో కోడళ్ళకు అత్తలు పడుకుని అక్కడ పండుకుంటారా అమ్మా? వామ్మో, ఏం కోడన్లు. ప్రియమైన దేవుని బిడ్లారా, అత్తను చూస్తేనే వామిటింగ్. ఈ ముసలిది ఎందుకు వచ్చిందిరా ఇంకా? అత్త కన్న కొడుకుని చూస్తే ఆయన తెచ్చే మల్లెపువ్వు కావాలి, ఆయన తెచ్చే స్వీట్ డబ్బా కావాలి, ఆయన తెచ్చే బియ్యం కావాలి, ఆయన తెచ్చే కూర కావాలి, ఆయన తెచ్చే నీరు కావాలి, అన్ని కావాలి. కానీ కన్న ముసలి దాన్ని చూస్తే ముసలోళ్ళు బాగా నవ్వుతారు. ఎంత సంతోషం ఉన్నది ముసలోళ్ళకు, ఎంత సంతోషంగా ఉన్నది. అయ్యా మొత్తం మీకు బలమిత్త పో, నేనున్న పో, నా మద్దతు ముసలోళ్ళకు ఉన్నది పో. ఎవరికి ఉన్నా లేకున్నా నా మద్దతు ముసలోళ్ళకు ఉన్నది. ఎందుకు చెప్తున్నా అంటే, మిమ్మల్ని దేవుడు విడిచిపెట్టాడు. పెద్ద మనుషులారా, దావీదు అంటున్నాడు వృద్ధాప్యములో, ఓ దేవా నీవు నన్ను విడువకు. వృద్ధులను దేవుడు ప్రేమిస్తాడు, వృద్ధులను దేవుడు ఆశీర్వదిస్తాడు. వృద్ధులు కలలు కంటారు, వృద్ధులు దర్శనాలు చూస్తారు, వృద్ధులు సమాధానముగా దేవుని సంధానానికి నిద్రపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వృద్ధులారా, మీరు భయపడకండి. నాకు మనవలు లేడు, మనవరాలు లేదు, భార్య లేదు, భర్త లేడు, కానీ అందరికంటే ఎక్కువగా ప్రేమించే యేసు ప్రభున్నాడు, ప్రార్థించే పాలై ఉన్నాడు. ఎందుకు భయపడాలి? ఒక ముద్ద అన్నం పెట్టలేనా మీకు? దేవుడు ఇస్తాడు. నాకు భయపడకండి, చచ్చిపోవద్దు, ఆత్మహత్య చేసుకోవద్దు, నాకెవరు లేరని దిగులు పడద్దు. రూతుతో అంటున్నది, ఏమంటున్నా అంటే, ఇదిగో నీ తోటి కోడలు తన జనుల యొద్దకు, తన దేవుని యొద్దకు తిరిగిపోవచ్చున్నదే, నీవు కూడా నీ తోటి కోడలతో వెళ్ళమని రూత్ అంటున్నది. నా వెంబడి రావద్దు, నన్ను విడిచిపెట్టు, నిన్ను బతలాడుకుంటున్నా. నువ్వు అంటే అత్తేమంటాను, కోళ్ళేమంటానంటే, నీవు వెళ్ళుచున్న చోటుకి నేను వస్తా. హల్లెలూయా.
నీవు నివసించిన చోట నేను నివసిస్తా. నీ నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. ఓ అత్త, అబద్ధమై ఆడట్లే. ఇదిగో నీవు ఎక్కడ చనిపోతావో నేను కూడా అక్కడ చచ్చిపోతా, గాని మరణము తప్ప నిన్ను నన్ను